బేతాళ కథ. సాహసవంతుడు. పట్టువదలిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశాన ప్రాంతాన కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటిలో నువ్వు పడుతున్న శ్రమ ఎంతో ధీరుడు, సాహసవంతుడు అయిన వాడికి గాని సాధ్యపడదు. అయితే కొన్ని సమయాలలో ఎంతటి ధీరులు, సాహసవంతులు కూడా అసందర్భంగా, అవివేకంగా ప్రవర్తించి తమ గౌరవ మర్యాదలను కోల్పోతారు. ఈ విషయంలో నీకు హెచ్చరికగా ఉండేందుకు గాను శ్రీకాంతుడనే వాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కీర్తిపురం రాజ్యంలోని గోవిందపురం అనే గ్రామంలో శ్రీకాంతుడనే యువకుడు ఉండేవాడు. వాడు అనాథ. బాల్యంలో ఆ ఊరివారి దయాదాక్షిణ్యాల మీద బతికాడు. వయసొచ్చాక శరీర కష్టాన్ని నమ్ముకున్నాడు. శ్రీకాంతుడికి అసమానమైన ధైర్య సాహసాలుండేవి. వాడిది చెప్పుకోదగిన దేహదారుఢ్యం. ఒక్కసారిగా 10 మందిని ఎదుర్కోగలిగిన కండబలం వాడిది. ఒకసారి సమీపంలో ఉన్న అడవి నుంచి ఒక పెద్ద పులి తరచుగా ఆ ఊరిలోకి వచ్చి దొరికిన వాళ్లను చంపి అడవిలోకి లాక్కుపోసాగింది. వారా సంగతి రాజుకు మనవి చేయాలని ఎంతో ప్రయత్నించారు గాని ఆ వార్త ఆయన చెవిని పడలేదు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ శ్రీకాంతుడు అడవిలో ఒక చెట్టు ఎక్కి గొడ్డలితో ఎండుకొమ్మలు నరుకుతుండగా ఒక బాలిక ఏడుస్తూ పరిగెత్తుకు రావటం కనిపించింది. ఆమె వెనకగా పులి గాండ్రిస్తూ పరుగు తీస్తున్నది. ఇది చూసి శ్రీకాంతుడు ఏమాత్రం భయపడకుండా కొమ్మ మీద నుంచి కిందకి దూకాడు. హఠాత్తుగా తన దారికి అడ్డుగా మనిషి కనబడ్డంతో పులి బెదిరిపోయి పక్కకు తిరిగింది. అదే క్షణంలో శ్రీకాంతుడు గొడ్డలితో దాని మెడ మీద బలంగా కొట్టాడు. బాగా గాయపడిన పులి పెద్దగా గాండ్రిస్తూ శ్రీకాంతుడిపైకి దూకింది. శ్రీకాంతుడు గాయపడినా తెగింపుతో దానితో పోరాడి చంపేశాడు. ఒంటి నిండా గాయాలతో పడి ఉన్న శ్రీకాంతుడికి ఊరి జనం బ్రహ్మరథం పట్టారు. వైద్యం చేయించి వాడు కోలుకునేదాకా రాచ మర్యాదలు చేశారు. శ్రీకాంతుడి ధైర్య సాహసాల గురించి విన్న రాజు అభిషిక్తవర్మ అతన్ని పిలిపించి తన కొలువులో భటుడి ఉద్యోగం ఇచ్చాడు. తర్వాత కొన్నాళ్లకు పొరుగురాజైన సుమపురి రాజు కాలకేతు అభిషిక్తవర్మ మీద అకారణంగా యుద్ధం ప్రకటించాడు. యుద్ధభూమిలో ఇరుపక్షాల మధ్య భయంకరమైన పోరు ప్రారంభమైంది. ఆ సమయంలో ఒకచోట రాజులిద్దరూ ఒకరినొకరు గుర్తించి ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. ఇంతలో ఒక శత్రు సైనికుడు విసిరిన ఈటి తగిలి అభిషిక్తవర్మ అశ్వం పెద్దగా సకిలించి వెనక కాళ్ల మీద లేచింది. అభిషిక్తవర్మ అశ్వం మీద ఒక పక్కకు ఒరిగాడు. ఇదే అదనుగా భావించి రాజు కాలకేతు అభిషిక్తవర్మ తలకు ఖడ్గాన్ని గురిచేసేంతలో మెరుపులా వచ్చిన శ్రీకాంతుడు ఒక్క దెబ్బతో కాలకేతు చేతిలోని ఖడ్గాన్ని ఎగరగొట్టి అతన్ని అశ్వం మీద నుంచి కిందకి లాగి తన చేతిలోని కత్తిని అతని కంఠానికి ఆనించి, రాజా, లొంగిపో అంటూ భీకరంగా అరిచాడు. ఇది చూసిన కాలకేతు సైనికులు భయకంపితులై యుద్ధభూమి వదిలి చెల్లా చెదురుగా పారిపోయారు. యుద్ధం ముగిసింది. కాలకేతు బందీ అయ్యాడు. ఏమాత్రం యుద్ధ విద్యలు నేర్వని శ్రీకాంతుడు మొండి ధైర్యంతో కాలకేతుణ్ణి ఎదుర్కొని తనను కాపాడినందుకు అభిషిక్తవర్మ చాలా సంతోషించి అతడికి విలువైన కానుకలు బహుకరించబోయాడు. అయితే శ్రీకాంతుడు వాటిని తీసుకోక, మహారాజా, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి తన ప్రభువును కాపాడడం ప్రతి సైనికుడి కర్తవ్యం. అదే నేను చేశాను అన్నాడు. అభిషిక్తవర్మ అతడి రాజభక్తిని మెచ్చుకుని యుద్ధ విద్యల్లో శిక్షణ ఇప్పించి తన అంగరక్షకుడుగా నియమించాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు తగిన వర్షాలు లేక కీర్తిపుర రాజ్యంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినాయి. మహారాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ స్థితిలో విశాలాక్షుడు అనే జ్యోతిష్కుడు రాజును దర్శించి, ప్రభు, మన రాజ్యానికి దక్షిణ దిశన అరణ్య సమీపంలో అతి పురాతనమైన కాళికాలయం ఒకటుంది. అందులో ఒక శిలాశాసనం ఉంది. ఎవరైనా ప్రాణత్యాగానికి సిద్ధపడి ఏదైనా కోరితే దేవి ఆ కోరికను నెరవేరుస్తుంది. అయితే ప్రాణత్యాగానికి సిద్ధపడిన వ్యక్తిలో ఏమాత్రం భయసందేహాలకు తావుండకూడదు అని చెప్పాడు. అది విన్న శ్రీకాంతుడు రాజుతో, మహారాజా, దేవికి నా ప్రాణాన్ని సంతోషంగా సమర్పిస్తాను.
వర్షాలు కురిపించమని వేడుకుంటాను అని బయలుదేరి కాళికాలయం చేరాడు. ఆలయంలోని దేవి విగ్రహం పక్కన ఒక త్రిశూలం ఉంది. శ్రీకాంతుడు విగ్రహానికి శిరస్సు వంచి నమస్కరించి, జగజ్జనని, నా ప్రాణ త్యాగంతో వర్షాలు కురిసి రాజ్యం సుభిక్షమయ్యేలా దీవించు అంటూ త్రిశూలం ఎత్తి గుండెల్లో పొడుచుకోబోయాడు. ఆ వెంటనే, ఆగు శ్రీకాంత, నీ వంటి త్యాగధనుణ్ణి నేను బలికోరను, నీ రాజ్యం సుభిక్షమవుతుంది అన్న మాటలు విగ్రహం నుంచి వెలువడినాయి. మరుక్షణం త్రిశూలం కళ్ళు జిగేలుమనేలా మెరుస్తూ ఆకాశంలోకి దూసుకుపోయింది. వెంటనే కుండపోతగా వర్షం ప్రారంభమైంది. శ్రీకాంతుడు నగరానికి తిరిగి వచ్చి రాజుకు కాళికాలయంలో జరిగిందంతా చెప్పాడు. అభిషిక్తవర్మ శ్రీకాంతుణ్ణి మెచ్చుకుని, నీ కారణంగా రాజ్యంలో ఎందరో కరువాత పడకుండా ప్రాణాలు నిలుపుకున్నారు. రాజ్యంలో నువ్వు కోరిన ప్రాంతానికి నిన్ను సామంతరాజుగా చేయదలిచాను అన్నాడు. అందుకు శ్రీకాంతుడు, మహారాజా, నీ సేవకుడిగా నా ధర్మం నేను నిర్వర్తించాను. నాకే సామంతరాజ్యమో అవసరం లేదు. మీ సేవకుడిగా ఇలాగే ఉండనివ్వండి అన్నాడు. అందుకు రాజు ఎంతగానో సంతోషించి రాణితో సంప్రదించిన తర్వాత శ్రీకాంతుడికి ఆమె ప్రధాన చెలికత్తెతో వివాహం జరిపించాడు. 3 సంవత్సరాలు గడిచేసరికి శ్రీకాంతుడు 2 బిడ్డల తండ్రి అయ్యాడు. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా కీర్తిపుర రాజ్యానికి మరొక అరిష్టం దాపురించింది. రాజ్య సరిహద్దుల్లో ఉన్న అరణ్యంలో త్రిజటుడనే రాక్షసుడు చేరి దారిపోయే వాళ్లను చంపి తినసాగాడు. రాజు కందిన సమాచారాన్ని బట్టి వాడు గొప్ప బలశాలి, క్రూరుడు. మహావృక్షాలను వేళ్లతో పికిలించగలడు. ఏనుగులు, ఖడ్గమృగాల్లాంటి వాటిని పిడికిటి పోటుతో చంపగలడు. రాజు అభిషిక్తవర్మ ఈ విషయం నిండు సభలో చెప్పి, ఈ త్రిజటుడిపైకి సైన్యాన్ని పంపవచ్చు, కాని మనం కొంత సైనిక నష్టానికి గురి కావలసి వస్తుంది. అందువల్ల ముందు వాడి దగ్గరికి ఒక దూతను పంపదలిచాను. దూత వాడికి మనుషులను చంపి తినడం మానివేస్తే మన పాకశాల నుంచి రుచికరమైన జంతు మాంసం పంపుతామని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక చిక్కుంది. ఆ రాక్షసుడు తన వద్దకు వచ్చిన దూతనే చంపవచ్చు. ఇది పరిస్థితి. ఈ సభలో ఆ రాక్షసుడి దగ్గరకు దూతగా వెళ్లేందుకు సిద్ధపడే వాళ్ళెవరైనా ఉన్నారా అని అడిగాడు. సభలోని వాళ్ళందరూ శ్రీకాంతుడి కేసి చూశారు. వాళ్ళ అభిప్రాయం గ్రహించిన రాజు శ్రీకాంతుడితో, శ్రీకాంత, ఇంతకు ముందు నువ్వెన్నో సాహస కార్యాలు చేశావు. ప్రాణత్యాగానికి కూడా వెరవలేదు. రాజ్యంలో నిన్ను మించిన ధీరుడు లేడన్న ఖ్యాతి ఉంది. ఈసారి కూడా ఈ కార్యం సాధించుకురాగలవా అన్నాడు. దానికి శ్రీకాంతుడు, క్షమించండి మహారాజా, నేనా రాక్షసుడి వద్దకు దూతగా వెళ్లలేను అన్నాడు. వేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రీకాంతుడు యుద్ధ విద్యలేవీ నేర్వని దశలోనే ప్రాణం పోగొట్టుకునేందుకు కూడా సిద్ధపడి శత్రురాజు కాలకేతుడి మీద కత్తి దూశాడు. రాజ్యాన్ని కరువు కాటకాల నుంచి కాపాడేందుకు కాళికాదేవికి బలి అయ్యేందుకు సిద్ధపడ్డాడు. వీటిని బట్టి అతడు ధీరుడు, సాహసవంతుడు అని తేలికగా నిర్ణయించవచ్చు. అలాంటివాడు రాక్షసుడి విషయంలో ప్రవర్తించిన తీరు అసందర్భంగానూ అవివేకంగానూ లేదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనుషుల జీవన విధానం, వారికి ఎదురయ్యే సమస్యలు వారి వారి మనస్తత్వాన్ని, ప్రవర్తనను తీర్చిదిద్దుతాయి. ప్రాణహానికి ఆస్కారం గల ఏదైనా గడ్డు సమస్య తటస్థపడినప్పుడు సాధారణంగా ఏ బాధ్యతలు లేకుండా ఏకాకిగా జీవించేవాడు, బాధ్యతల వలయంలో చిక్కుబడిన వాడు తప్పక భిన్నంగా ప్రవర్తిస్తారు. శ్రీకాంతుడిప్పుడు ఏకాకి కాదు. భార్య బిడ్డల క్షేమం, వారి పట్ల బాధ్యతతో ప్రవర్తించవలసిన స్థితిలో ఉన్నవాడు. ఆ కారణం వల్లనే అతడు రాక్షసుడి దగ్గరికి దూతగా వెళ్లడానికి నిరాకరించాడు. ఇది అవివేకం కాదు, వివేకంతో కూడిన నిర్ణయం. ఇది అసందర్భం అని గాని, అతడి గౌరవ మర్యాదలకు హానికరం అని గాని అనుకునేటందుకు అవకాశం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.